ఇండస్ట్రీ మొత్తం వచ్చినప్పుడు మీరు పాడుతుంటే మీరు ఒక లుక్ ఇస్తారు వెంటనే, ఎవరైనా స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు అది నాకు కూడా తెలుసు. అందులో పిక్ చేయొచ్చు కదా. ఆకాశ్ సైడ్కే కొంచెం ఉందాం అనుకుంటున్నాను. సో తను ఎంతమంది సపోర్ట్ చేస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఇప్పుడు అర్థమైంది నా మెచ్యూరిటీ ఇంటర్వ్యూస్ లెక్క ఇదే ఇదే లవ్లీ. అసలు మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడ చాలా 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 హ్యాపీగా అనిపించింది. నాకు ఇంకొక వీడియో కూడా ఇందులో చాలా నచ్చింది. ఎక్కడో ప్రసాద్ ల్యాబ్లో ఈవెంట్ ఏదో జరిగింది, ఇలా చూస్తుంటే ఫోటోగ్రాఫర్స్ ఏదో క్లిక్ చేస్తున్నారు, చెయ్యి వేయబోయే తీసేశారు ఆకాష్. వెంటనే మీరు చెయ్యి వేయరా అనగానే నేను పొగుడుదాం అనుకుని ఒక్క క్షణం ఇప్పుడే అనుకుంటాను రా. ఎందుకు అమ్మా నువ్వు నన్ను పొగుడుతుంటే ఇరిటేటింగ్గా ఉంది సర్కాస్టిక్గా ఉందా? ఇందాకే సర్కాస్టిక్. మేము మీ మదర్ అండ్ సన్ది ఏదైతే లవ్ స్టోరీ చూస్తున్నామో ఇక్కడ, అలానే నాకు తెలిసినంత వరకు వరా అండ్ ఐ ఫర్గాట్ యువర్ క్యారెక్టర్స్ నేమ్. కమల్ గోపాల్ వచ్చింది. గోపాల్ ఇస్ మై ఫస్ట్ సర్కార్ నౌకరీ క్యారెక్టర్. ఒరే డ్యామేజ్ రా, డ్యామేజ్ సార్ ఎంతైనా రాఘవేంద్ర రావు గారు, శివవర ప్రసాద్ గారు. ఓకే కమల్ యా మీ మదర్ అండ్ సన్ లవ్ స్టోరీ ఎలా అయితే ఉందో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఎలా అనిపిస్తుందో, ఇక్కడ కొట్టుకున్నట్టే కనిపిస్తున్నారు కానీ దాంట్లో అంత ప్రేమ కనిపిస్తుందో, ఇక్కడ కూడా నాకు తెలిసి వరా అండ్ కమల్ మధ్యలో కూడా స్టోరీ అలానే ఉంటుంది అనమాట. అంతే ఎంటర్టైన్మెంట్, అంతే కేయాస్, అంతే మిస్అండర్స్టాండింగ్స్ తో పాటు వచ్చే ప్రేమ. రైట్. అండ్ వరా ఫైనల్లీ ఐ మీన్ భైరవి, ఫైనల్గా మీ ఫేవరెట్ సీన్ ఏంటి ఇందులో? ర్యాప్ చేసే ముందు, దాంతోపాటు ఇప్పుడు క్లోజ్ చేసే ముందు భైరవి పాడబోతుంది. భైరవి రాగం ఉంది కదా, తన సోలో భైరవి రాగంలో చేసింది కాదుగా. ప్రతి దానికి ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నారు, ఎందుకంటే తెలుగు టీచర్ అక్కడ. యా ఓకే రెడీ భైరవి. సో एक सीन था हमारा जहाँ पे गोपी को मैं स्टिक से पीछे से उसको मार दूँ, तो वो सीन मेरा बहुत అందరికీ అబ్బాయిలు కొట్టే సీన్స్ చాలా నచ్చుతాయి. क्योंकि नहीं वो सीन बहुत मुझे लगा रियल लाइफ में थोड़ा इनोसेंट नहीं गलत. మీరు ఇంతకుముందు అన్న పదాన్ని సార్థకం చేస్తున్నారు. రౌడీ అనే పదం ఏదో యూజ్ చేసి అంటున్నారు. పర్ఫెక్ట్ కాస్టింగ్ అండి మీదే. అండ్ కావాలని 5 టేకులు తీసుకుంది. సార్లు కొట్టిందా? ఈ సంగతి చెప్పలేదు. నన్ను కాదమ్మా, నన్ను కాదు వేరే. కానీ ఇప్పుడు అంత ఎక్సైట్మెంట్ తో అడిగింది, నేను 5 సార్లు కొట్టిందా? మీరేంటి చంద్రముఖిలో జ్యోతికలాగా బంగారం చూడగానే ఫీల్ అయితే 10 సార్లు తను ఎవరైనా బాధగా వేస్తారు సునీత గారు. కొట్టించుకున్నాను ఇప్పుడు ఎప్పుడైతే నిజంగా ఏడుస్తుంది. ఇది గ్లిమ్స్ అండి. అండ్ చిన్నప్పటి నుంచి డెఫినెట్లీ ఒక ఫేవరెట్ హీరో అని అయితే చెప్పుంటారు కదా. ఎవరు? ఆకాష్ చెప్పుంటారు కదా. మీకు చెప్పాడండి. ఎవరని చెప్పారు? అసలు చిన్నప్పుడు ఒక ఆయన పేరు చెప్పాడు, పెద్దయ్యాక ఇంకో ఆయన పేరు చెప్పాడు, మొన్న ఇంకో ఆయన పేరు చెప్పాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కానీ సింగర్ అయితే ఒకటే చెప్పారు, చిత్ర గారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ లవ్ హర్ టు. ఇంటికి రావాలి ఎలాగో. రాడు ఇప్పుడు, రాడు. నేను ఆ కారు తెచ్చుకున్నా. తన కార్లో వచ్చాడు, నేను నా కార్లో వచ్చాను. ఇప్పుడు రాడు, అందుకని ఇప్పుడు ఏం మాట్లాడు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ ఏంటది. సో మీరు సునీత గారు నాకే చెప్పాను నేను. ఆవిడ నా ఫేవరెట్ అవ్వచ్చు, ఆవిడ నా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ ఆకాష్ చెప్పిన సమాధానం ఉంది చూడు, ఎగ్జాక్ట్లీ అది నాకు రిజిస్టర్ అయిపోయింది. ఆకాష్ చెప్పకూడదు అలాగా. బట్ లెట్స్ సీ. ఆకాష్ ఇదేదో మలుపు తీసుకోవద్దు. మీరు మీ ఇంటి మలుపు కొంచెం తీసుకోకండి వెంటనే. వారి జీవితంలో కొత్త మలుపు ఒక న్యూ టర్న్ అయితే ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళే లోపల వింత మలుపు జరగబోతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చెత్త మలుపు కాకపోతే చాలు. అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చెత్త మలుపు కాకపోతే చాలు. కాదు అలాంటివి ఏమీ కాదు. అండ్ హీరోయిన్స్ అయితే చాలా మంది పేర్లు చెప్పుంటారు, అబ్బాయిలు తెలిసిందే. సో ప్రస్తుతానికి ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు? భైరవి. అరే ఇప్పుడు మీరే రష్మిక అన్నారు. కరెక్ట్. చిన్నప్పటి నుంచి ఏ ఒక్క హీరోయిన్ పేరు చెప్పగా నేను వినలేదా?
ఓకే ఇంత గుడ్ ఓకే చెప్పాలా చెప్తే మీరు ఏం గూగుల్ పే చేస్తారు? కర్ భైరవి యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? So, ఆబ్వియస్లీ ఆకాష్ Akash, obviously. ठीक है आकाश से బట్ पहले యు నో వాట్ ఎంత పాజ్ తీసుకుందో చూసా आई नो नहीं नहीं मैं इसलिए ये बोलने वाली थी कि आकाश अभी भी मेरा फेवरेट हुआ है। उससे पहले कौन है? हाँ पवन कल्याण सर, ओके महेश बाबू सर, ओके अभी आकाश आने के बाद सब चले गए अभी आकाश आकाश गारू। आकाश గారు నేను వెళ్ళా ఆకాష్ గారు మీ ఫేవరెట్ హీరో కాదు సునీత గారు ఇంతకీ ఇంత అడుగుతా బాలకృష్ణ గారు మీ ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారేనా లేకపోతే ఇంకెవరైనా? బాలకృష్ణ గారే ఉంటారు, ఇంకెవరు ఉంటారండి? పేరు మీకు అదే ఉంది కాబట్టి ఖచ్చితంగా yeah. అసలు పేరు ఉన్నది కాబట్టి నేను ఫీలింగ్ ఇస్తున్నానేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మీరు ఇవన్నీ తిన్న తర్వాత అలాగే అనిపిస్తుంది నాకు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు దీని తర్వాత బోలెడన్ని సినిమాలు చేస్తారు అనిపిస్తుంది నాకు కూడా అలాగే So, అనిపిస్తుంది. ఈ సినిమా హిట్ తర్వాత. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. కానీ సునీత గారు ఉన్నారంటే బాగుండదు ఇక్కడ భైరవి భైరవి See, when I'm not favorite to this person who's sitting next to me, వైపులే పక్కన చెవిలో పాడతా. मैम यू आर ఎంత పని చేశారు మీరు. థ్యాంక్ యూ బట్ అయిపోయింది డ్యామేజ్ అంతా ఓకే అయిపోయింది. భైరవి యూ సింగ్. आई डोंट नो व्हाट इज తెలుగు బాలకృష్ణ గారు మీలో సింగర్ బయటకు తీసుకున్నాను ఎక్కడ వస్తుందండి? వద్దు రాదని అర్థమైపోతుంది నాకు. ఆల్రెడీ యూ సెడ్ లైక్ By the way, he's a ఇంకా అది కాదు, మీరు అడగటం కూడా గుడ్ ఎలా- సింగరా? మీ దగ్గర మీరు అడగటం आपने కూడా कब सुना? ఎంత పెద్ద సింగర్ని ఇక్కడ పెట్టుకుని మమ్మల్ని పడమంటారు. गिटार बजाना गाने एक ही बात నా नहीं ముఖం आप మీద गिटार लेके आओ పాడడం अभी बजा के వచ్చేసారా? दिखाता యా చలో నవ్ ఆకాష్ పాడాల్సిందే బికాజ్ ఆ ఆన్సర్ వల్లే ఆవిడ పాడను అన్నారు. ఓకే లేకపోతే పాడేవాళ్ళు. Absolutely. కరెక్ట్ కానీ ఇక్కడ మీరు నాకు ఇచ్చే పవర్ ఏంటంటే నేను ఏదైనా పాడొచ్చు మీరు ఏదైనా పాడచ్చు. ఏదైనా పాడొచ్చు ఏదైనా పాడచ్చు. ఏ పాడరా ఏం పాడ ఏదైనా పాడచ్చు. యా ఆ పవర్ అయితే ఉంది. ఏదైనా పాడచ్చు. మీ ఫేవరెట్ సాంగ్ కూడా పాడచ్చు. కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు ఒక పాట పాడారు షట్ అప్. తడిక 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 నేను అదే అడిగా ఏదైనా పాడతా లేదండి ఐ టెల్ యూ ఆనెస్ట్లీ అప్పుడు నేను వెంటనే వాళ్ళు మీరు ఎంచుకున్న రాగం ఏంటి మీరు పాడుతున్న తాళం ఇక్కడ నుంచి పడాకం పడుతుంది నేను ఐఎమ్ యూజువలీ వెరీ షై సింగింగ్లో అండ్ నేను కూడా ఇప్పుడే దునియాకి అన్ని టాలెంట్స్ చూపించుకోవాలనే ఆశ లేదు నాకు యాక్టింగ్ డాన్స్ సింగింగ్ చాలా ఎక్కువైపోతాయి సో సర్వకళలు ఉన్నాయి. మీరు పాడట్లేదా? లేదు 12వ తారీఖున కొత్త మలుపు సినిమా రిలీజ్ అవబోతోంది. తప్పకుండా చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ వెరీ క్యూట్ లవ్ స్టోరీ అండ్ మనందరికీ ఇష్టమైన పాలకొల్లులో జరిగినటువంటి స్టోరీ ఇది. ఒక హైదరాబాద్ కుర్రాడు, పాలకొల్లులో ఉన్నటువంటి అమ్మాయి, వీళ్ళ ఫ్యామిలీస్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, చాలా సరదాగా జరిగిపోయేటటువంటి ఒక అద్భుతమైన లైట్ హార్టెడ్ వెరీ సింపుల్ క్యూట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఓరియంటెడ్ లేదు డాన్స్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ రిలీజింగ్ ఆన్ 12th కొత్త మలుపు. నేను మాట్లాడిన బాగున్నాయి. కాదు ఇది నేను చెప్పకూడదా ఆవిడ అలాగే చూస్తుంది నేనైతే పాటల్లో చెప్పగలుగుతాను. ఇప్పుడు నాకు సునీత గారు చెప్పగానే ఫస్ట్ పార్ట్ అంతా పల్లవిలాగా, సెకండ్ పార్ట్ అంతా 2 చరణాల్లాగా వినిపించాయి కాబట్టి. గీత నువ్వే చెప్పావు నాకు మీరు మాట్లాడిన పాటలా ఉంటుంది అని. అందుకని మాట్లాడేసా. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ మాటల రూపంలో మాటలే కానీ అది పాటలా వినిపించింది. మీకు ఇన్ఫర్మేషన్ అంతా సునీత గారు ఇచ్చేశారు కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఆ వేళలో మీరు ఏం చేస్తూ ఉన్నా 12వ తారీఖు జూన్ సో థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే చాలా అందమైన సినిమాని మీరు చూడబోతున్నారు అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసి రావచ్చు అనమాట. అలా మంచి సదవకాశాన్ని కొత్త మలుపు క్రియేట్ చేస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్న ఏ మలుపులో థియేటర్ ఉన్నా కొత్త మలుపు పోస్టర్ కనిపిస్తే వెళ్ళండి చూడండి అండ్ ఈ కొత్తగా ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా వగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.